హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్‌లో ఒక సింపుల్ డెజర్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా సడన్‌గా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు కూడా మనం చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ సింపుల్ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కోసం 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని చుట్టూ ఉన్న ఎడ్జెస్‌ని తీసేసుకోవాలి. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో ఉండాలండి. రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత కొద్ది పాలల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనం కలుపుతూ ఉండే కొద్దీ చిక్కబడుతుందండి. వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవాలి. పైన చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. ఇది డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.